ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నప్పటి నుంచి కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరైనది కాదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదంపై స్పందించారు. ఈ వ్యవహారంలో నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. వ్యక్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా చట్టపరమైన ఒత్తిళ్లు కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నప్పటికీ కూడా కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరైనది కాదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు వివాదంపై స్పందించారు. ఈ వ్యవహారంలో నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. వ్యక్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా చట్టపరమైన ఒత్తిళ్లు కొనసాగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదంపై ఎట్టకేలకు హరీష్ రావు స్పందించడం జరిగింది. ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఏం రాశారో ఒకసారి చూద్దాం. అయితే దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఆయనపై కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇంకో ట్వీట్ కూడా చేశారు. వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన ఏం రాశారో ఒకసారి చూద్దాం. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నట్లప్పటికీ ప్రకటించినప్పటికీ కూడా కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ట్వీట్ కూడా మనం చూస్తున్నాము. ఎక్స్ వేదికగా హరీష్ రావు ట్వీట్ చేశారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ఇంకొక కోరిక కూడా కోరడం జరిగింది. అన్ని చోట్ల ఎక్కడైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కేసు నమోదైందో వాటన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలన్నట్టుగా ఏపీ ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరడం జరిగింది.